ఈరోజు మళ్ళీ ఇంకో కుకింగ్ వీడియోతో చెప్తున్నాను. మేము సింగపూర్ వెళ్ళినప్పుడు అక్కడ అమ్మమ్మ ఈ కర్రీ అంటారో, దీన్ని పాయసం అంటారో నాకు క్లారిటీ లేదు. వీడియో మొత్తం చూసాక మీరే చెప్పండి. తినేక మాత్రం నా పొట్ట మాత్రం హమ్మయ్య! ఎంత బాగుంది అన్నది. సో, దీనికి కావాల్సింది కందులు, గుమ్మడికాయ, స్వీట్ పొటాటో, చిక్కుడుకాయ అండ్ కొబ్బరికాయ ముక్కలు. దీనితోటి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇవన్నీ కట్ చేసుకొని ఒక కుక్కర్‌లోనో వేసుకొని దానికి సరిపోయే వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్నాక చిటికెడు ఉప్పేసుకుంటే చాలు. ఉప్పు లేనిదే రుచి లేదంటారు కదా! సో, వెజిటబుల్స్ ఉడికేలాగా విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. దీని తర్వాత ఓపెన్ చేసుకొని షుగర్ వేసుకోవడమే. మీరు ఎక్కువగా తింటే ఎక్కువ వేసుకోండి. కొంచెం తింటారంటే కొంచెం వేసుకోండి. అండ్ ఈ సైడ్‌లోన మిల్క్ బాయిల్ చేసుకోండి. బాయిల్ చేసుకున్నాక చల్లారాక బియ్యం పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోండి ఇందులోనే. అండ్ మేము 1 గ్లాస్ టీ గ్లాస్ మిల్క్ ఉంటుంది కదా! అది వేసాము అంతటికి. అండ్ అదేమో ఇందులోకి షిఫ్ట్ చేసుకోండి. వెజిటబుల్స్‌లోకి షిఫ్ట్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మిల్క్ ఏసాక ఫుల్‌గా కింద నుండి మీద వరకు అన్ని వెజిటబుల్స్ కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి. అండ్ ఇది కూడా ఒక 5 మినిట్స్‌లో అయిపోతుంది. ఇంట్లో మస్ట్ ట్రై. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ. అండ్ 1 బబుల్ ఇలా వచ్చేసిందంటే ఇంక స్టవ్ మనం ఆపేయొచ్చు. అంతేనండి, పాలకూర అంటారు దీన్ని. మీ సైడ్ ఎలా చేస్తారో, మీ సైడ్ ఈ కర్రీ ఉందా లేదా కూడా నాకు చెప్పండి స్వీట్. ఓకేనా? బై బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.